ఎన్నిసార్లు చెప్పినా అంతే, బయట పడేసి వెళ్ళిపోతారు. వీళ్ళేదో మనకు ఫ్రీగా ఇస్తున్నట్టు. ఇవాళ ఏ వారం? ఇంకే వారం? పెద్దింటి గొడవలు పెద్ద ముగ్గేసింది కదా, శుక్రవారమే. ఇవాళ ఈ ముగ్గు ఎవడు దొక్కుతాడో వాడి లైఫ్ ఫట్టే ఫట్టే. ఈ ముగ్గు దొక్కితే ప్రమాదం బాబు. ఏమైంది? ఈ ముగ్గు దొక్కితే మన పని వేరే రూట్లో వెళ్దాం సార్. ఆపు, ఇక్కడ ఆపు. మీ ఇల్లు ఇంకా ముందు కదా అన్నదా, ముందు ఇక్కడ ఆపు. చచ్చాను నేను, అసలు నీ ఆటోలో ఎక్కలేదు. నీకు నాకేం సంబంధం లేదు. ఇదిగో మీటర్ మీద 10 రూపాయలు. నువ్వు అయిపోయావు రే. నేను ఈ ఆటోలో రాలేదు, బస్సులో వచ్చాను. ఇదిగో ఇట్రావయ్యా. నీ టైర్ పడి చెరిగిపోయిన చోట ముగ్గువి. నేనెందుకు వేయాలి? కళ్ళు కనపడకుండా నేను కష్టపడి వేసిన ముగ్గుని తొక్కించావు కనుక. నువ్వు రోడ్డు మీద ముగ్గేస్తే నీ ఆకాశం నుంచి వెళ్ళాలా? ఇది పబ్లిక్ రోడ్, నీ తాతగారి సొమ్ము కాదు. ఏం బాబు, భవిష్యత్తులో ఆటో తోలాలి లేదా? వీడెవడో తెలుసా? ఈ కూరగాయలు బండి ఓనరు. నీలాగే ఆవేశపడి ముగ్గైనన్నాడు, లెగ్ అవుట్. డ్రైవర్ ని పెట్టుకున్నాడు. పెద్ద కోడలు లక్ష్మీదేవిని చూశారు కదా, ఇంకా రెండో కోడలు పార్వతీదేవిని చూడండి. గుడ్ మార్నింగ్ పారు. ఇప్పుడు కళ్ళు తెరవచ్చు. గుడ్ మార్నింగ్. అయ్యో లేట్ అయిందా? అబ్బే ఇప్పుడు 8 o'clock అయింది. గుడ్ మార్నింగ్ మేడం. లిప్స్టిక్ వేసుకుని పళ్ళు తోముకోండి. ఇవ్వు. This is All India Radio Madras. పెద్ద ఇంగ్లీష్ నాకు అర్థమై చావదు. పేపర్ వచ్చిందా? తాతయ్య, పార్వతి లేచింది. పేపర్ ఇవ్వు. వస్తుంది రేది. రై, మీ నాన్న ఎక్కడ? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వేలు. నాన్న ఎక్కడరా? నాకు తెలియదురా బుట్టి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేలు అలవాటు వస్తుంది నీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక, నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి, మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హాలిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే. పార్వతి, హాలిక్స్ తీసుకో. నీకెందుకు అక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్ల నుంచి వేలు తీమా. అసలు నియమనంగానే మీరు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి. పాపను పార్కు తీసుకెళ్ళాలి, మర్చిపోవద్దు. అది ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకోసం చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయారు. నా కోసం వెయిట్ చేయడానికి సింపుల్ గా నేను ఏమైనా సీఎంనా పిఎంనా? అందరూ అప్పుడే వెళ్ళగా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మోసం, దారుణం. ఏమైందండి? పట్టబగలు మీ అందరూ చూస్తుండగా నా టైపిస్ట్ దొంగలెత్తిపోయారు. ఏం కంగారు పడకండి. మీరు రోజు లేట్ గా వస్తున్నారని ఆఫీసర్ గారు నేనే టైప్ చేసుకుంటారని లోపలికి తీసుకెళ్లారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ పని కూడా నేనే చేస్తాను. ఇక నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. పర్లేదు సార్, నా జీతం నాకు ఇస్తే సరిపోతుంది. చెయ్యి. మనిషి నాకు ఒకసారి చెప్తే అర్థం చేసుకోవాలి. మీరు తర్వాత రండి. సారీ సార్, ఇక మీద అలా జరగదు. షటప్. ఈ రొటీన్ డైలాగ్ విని విని విసిగిపోయాను. గెట్ అవుట్. ఏంట్రా రెస్పెక్ట్ ఇచ్చిన కొద్ది రెచ్చిపోతున్నావు? నాకు మాత్రం టైంకి ఆఫీస్ రావాలని ఉండదా? సిన్సియర్ గా వర్క్ చేయాలని ఉండదా? ఏదో నా టైం బాగలేదు. ఆ చిట్ ఫండ్ కంపెనీలో పార్ట్నర్ గా చేరి 30,000 పోగొట్టుకున్నాను. అప్పు నువ్వు కట్టాయి. ప్రపంచం అందరికంటే ముందు నేనే వచ్చి ఆఫీస్ రావాలి, నేనే తెలుస్తా. నువ్వు చేసిన దిక్కుమాలప్పుడు నేను కట్టాలా? హలో, ఏంటి 5 గంటలకు కాన్ఫరెన్సా? అయ్యో. హలో స్టెల్లా, ఏడు పుట్టినరోజా? ముందు తీసుకున్న అప్పు ఇవ్వు మ్యామ్. గుడ్ మార్నింగ్ సార్. టుడే ఇస్ మై బర్త్డే. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. టుడే ఈవినింగ్ దేర్ ఇస్ అ పార్టీ. మీరు తప్పకుండా రావాలి. కాన్ఫరెన్స్ ఉంది, కుదరకపోవచ్చు. ఎనీవే ఐ విల్ ట్రై టు కమ్. అనయా, ఓ పని చెయ్యి. నేను ఇంటికి రావటం లేట్ అవుతుందని పార్వతికి చెప్పు, లేకపోతే అప్సెట్ అవుతుంది. దొరికిపోయావు. పార్వతికి ఎలా చెప్పాలో నాకు తెలుసులేరా. సింపుల్ గా నేను చూసుకుంటా కదా. అమ్మా అమ్మా, టైం అయిపోయింది. చీకటి పడితే పార్కులో ఏం కనపడదు. వచ్చేస్తారమ్మా.
బావగారు ఆ, ఆయన రాలేదా? రాలేదమ్మా. ఏ మమ్మల్ని బయట తీసుకెళ్తానన్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. నువ్వే కంగారు పడకమ్మా. వస్తాను మాటిచ్చారు కదా, తప్పకుండా వస్తాడు. హలో. ఒరేయ్ ఒకసారి పార్వతికి ఫోన్ ఇవ్వు, ఇక లేట్ అయ్యేలా ఉంది. ఎవరండి? రాంగ్ నెంబర్ ప్లీజ్. రాంగ్ నెంబర్ అమ్మా. ఫోన్ పెట్టేరా. ఒరేయ్ చచ్చాను రా బాబాయ్, వీడేదో ఫిట్టింగ్ పెట్టేలా ఉన్నాడు. ఆ గోపాలకృష్ణ రానివ్వండి, దేవుడి దేవుల్లో వాడు పని చెప్తాను. వస్తాడులేవే, వాడు ఏమన్నా అలాగా ఆఫ్టర్ టెక్క మేనేజర్. పైగా ఈ రోజు స్టెనోస్టెలా పుట్టినరోజు కూడాను. స్టెనోస్టెల్లానా? నెలకొన్నారు ఊరికే ఉండదు. స్టెనోస్టెల్లా రావు మగాడు. నా దగ్గర దాచకండి, అది ఎవరితో చెప్పండి. ఇదిగో నువ్వు ఇలా నిలదీస్తే నేను అన్ని చెప్పాల్సి వస్తుంది. ప్లీజ్ ఈ ఒక్క రహస్యం నా గుడిలో దాచుకొని. రహస్యమా? అదే అది స్టెనోస్టెల్లా ఇంట్లో వాడికి ఈ రోజు బర్త్డే పార్టీ. ఎంతైనా మేనేజర్ కదా, వెళ్ళక తప్పలేదు. ఇంట్లో అయితే కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం చెప్పన్నాడు. అయ్యో ఏంటి ఈ రహస్యం చెప్పేశానా? ఇదిగో నువ్వు ఎవరికి చెప్పకు. అమ్మగారు 10 నిమిషాల నుంచి పచ్చి మంచినీళ్ళనే ముట్టలేదు. ఫ్రూటీ తాగండి అమ్మగారు. చిచి, అవతల పో. అమ్మగారు ఇలా బాధపడుతుంటే నేను తట్టుకోలేను. సారీ పారు, కాస్త లేట్ అయింది. నేను మాట్లాడుతాను, సూటిగా సమాధానం చెప్పండి. మీ ఆఫీస్ లో స్టెనో పేరు స్టెల్లానా? అవును. దానికి వాడి బర్త్డేనా? అవును, స్వీట్ కూడా ఇచ్చింది. దాని ఇంటికి పార్టీ కూడా పిలిచిందా? అవును నేను. బస్ బస్ సబ్ ధోకా. ఇదేంటి స్టెల్లా బర్త్డే అంటే పార్టీ అప్సెట్ అవుతుంది? ఏం లేదురా, నువ్వు వెళ్ళింది స్టెల్లా ఇంట్లో బర్త్డే పార్టీకి అని నేను చెప్పా. ఆ. దీనికేం తదిరి పడిపోతావేంటి? పాపం వాళ్ళంతా స్టెల్లా ఏదో 20 ఏళ్ల కన్నెపిల్లలు అనుకుంటున్నారు. అయ్యో 60 ఏళ్ళని నేను చెప్పలేదుగా. పారు, వెళ్ళి వెళ్ళి ఆ స్టెల్లా తల ఓపెన్ చేయండి. వాడి మొగుడు ఒప్పుకోడు. मैं जा रही हूँ. నేను ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. నేను వస్తాను. Don't speak. Don't speak ऐसे. అయ్యో తగిలిందా? ఏమండి ఏమండి? అయ్యో చీట్. ఇంత అందమైన పెళ్ళా ఉండగా ఆ ముసల్దాంతా నాకేం పని? ముసల్దా? మ్మ్. ఏమిటండి చిన్నపిల్లలాగా? పాపం పార్వతి ఎంత బాధపడి ఉంటుంది. నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా? అప్పుడు వెళ్తావు సింపుల్ గా 30,000 సర్దరా అని అడిగాను. కుదరదన్నాడు. ఏడ్చినట్టుంది. అదేం పండు? చిట్టుపండు. ఆ చిట్టుపండు గిట్టుపండు మనకు వద్దండి అంటే వినకుండా అప్పులు పాలైంది మీరు. అవన్నీ మీ తమ్ముడు తీర్చాలా? తీరిస్తే తప్ప. తప్పున్నారా? ఆయన మీకు 1,00,000 సార్లు చెప్పాను. ఏమండి నా దగ్గర నగలున్నాయి, అవి తీసుకెళ్లి తాకట్టు పెట్టి అప్పులు తీర్చండి అని. అయ్యో వాటి సంగతి అవద్దు. అవి ఎంతో ప్రేమగా మా అమ్మ నీకు ఇచ్చినవి. వాటి మీద చేస్తే చచ్చిపోయిన మా అమ్మ, బతుకున్న మా తాతయ్య నా ప్రాణాలు తీస్తారు. అయినా మా తాతయ్య సంగతి నీకు తెలిసిందే కదా, విపరీతమైన తిక్క. సింపుల్ గా ఆయన సొంత కూతుర్ని మా మేనసే బయట కట్టేశాడు. ఈ అలవాటు ఎప్పుడు పోతుందో వీడికి. ఇక్కడ పడుకున్నావే నాన్న? నోరు మూసుకొని నువ్వు పడుకోరా. వేలు తీయటం పొరపాటైంది. ఓం సూర్యకాంతాయ నమః. స్వర్గలోక ప్రాప్తిరస్తు. అయ్యా మీ అమ్మగారు తద్దినం చాలా సక్రమంగా నిర్వర్తించారు. అలాగే మీ అమ్మగారికి ఏమైనా కోరికలుంటే అవి కూడా తీర్చేయండి. ఉంది పంతులు గారు. 90 ఏళ్ల మా అమ్మ అల్పాయుష్తో చచ్చిపోయింది. కారణం ఓ అల్సర్ కాదు, ఒక క్యాన్సర్ కాదు, ఓ బీపీ లేదు, ఓ టీబీ లేదు. కేవలం ఈగలు ముసిరిన అన్నం తినటం వల్ల మా అమ్మ వాంతులు విరోచనాలతోటి మంచం బట్టి చచ్చిపోయింది పంతులు గారు. పోతూ పోతూ నాలాంటి చావు శత్రువులకు కూడా రాకూడదని ఈ మనిషి జాతిని ఈగల బారి నుండి కాపాడమని నా జాత ఒట్టేయించుకుంది. అందుకే నా స్వహస్తాలతో 1,00,000 ఈగల్ని తప్పి మా అమ్మ ఆత్మకి శాంతి చేకూరుస్తానని మాట ఇచ్చాను. ఈగ చిన్న ప్రాణి, వాటిని చంపడం న్యాయమా? 75 కిలోలున్న మా అమ్మని 7 మిల్లీగ్రాములున్న ఈగ చంపటం న్యాయమా? ఈ రోజు నుంచి ఈగలు ఈ కప్పులో ఉన్నా, చెత్త కుప్పలో ఉన్నా, అంతేకాకుండా పైకైనా దొడ్లో ఉన్నా, పందుల దొడ్లో ఉన్నా, వాటన్నిటిని పట్టి చంపి నీ ఆత్మకు శాంతి చేకూరుస్తానమ్మా. సూర్యకాంతమ్మా. అయ్యా ఇక నేను సెలవు తీసుకుంటాను. ఛీ, 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 ఈ యాదవ ఈగలు. ఓ 300 ఇప్పిస్తే ఇది ఎక్కువ అడిగానా? కదలదు. పోనీ 200 ఇప్పించండి. అమ్మా నీకు మాట ఇచ్చిన మొదటి రోజు 3 ఈగలు దొరికాయి. నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా కూర్చో. అమ్మాయి చీరల సెట్ వచ్చాడు, రండమ్మా. పార్వతి
చెరో 500కే 2 చీరలు తీసుకోండి అమ్మా. రా చదువుతున్నావా బాబు? చదువు చదువు తప్పమ్మా, నా నోట్లో వెళ్ళి పెట్టుకోకూడదు. వెళ్ళి కూర నక్క కుక్క ఏనుగు పంది ఒరే ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి వెళ్ళి చదువుకో. డిజైన్స్ మంచిగా తెచ్చావా? అదిరిపోయే డిజైన్లు తెచ్చానండి. అక్క ఈ చీర నీకు బాగుంటుంది. గాడిగా ఉంది. అక్క ఈ చీర ఎంత బాగుందో కదా? అవును నీ రంగు చాలా బాగుంటుంది. ఈ చీర ఖరీదెంత? ఎంతమ్మా? 800. 800? చీర బానే ఉంది కానీ బార్డర్ అంత బాగుండట్లేదు కదా? అర్థమైంది. ఖరీదైన చీరనేగా వద్దంటున్నావు. తాతయ్య గారు చెప్పినంత మాత్రాన చీరకు 500 రూపాయల చీర కొనుక్కోవాలని లేదు. అసలే నాకు దేవుడి దేవుళ్ళ ఖరీదైన చీరలంటే భయం. పైగా ఎప్పుడు వంటగదిలోనే పడుంటానుగా. ఏమయ్యా ఓ 200 రూపాయల చీరటి పడే. వద్దన్నా మరి డబ్బుల్లో ఇంత తేడానా? మనసులో తేడా ఉండకుండా ఉంటే చాలు. ఒరేయ్ బుజ్జి, చూసావట్రా వాళ్ళ మంచితనం. వాళ్ళు తోడుకోవడాలే కాదురా, తోబుట్టుకోలరా. రేపు నీ కాబోయే భార్య కూడా అలాగే వస్తే ముగ్గురు చూడముచ్చటగా ఉంటారురా. కాబట్టి అత్తామామల అధికారాలతోనూ తోడికోడళ్ల తగాదాలతోనూ ఈ అన్నింటికీ అడ్జస్ట్ అయి పడుంటే ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద శాపం. కట్టుకున్న నేరానికి మొగుడు చెప్పిందే వేదమని, ఆయన గారిని కన్న నేరానికి అత్తామామలే ప్రత్యక్ష దైవాలని నెత్తిన పెట్టుకోవడం వల్లే రోజు రోజుకి కిరోసిన్ చావులు పెరిగిపోతున్నాయి. ఈ కోడలు కూడా కిరోసిన్ చావే అనుకుంటాను. చిచ్చి మా ఇంట్లో గ్యాస్. ఓహో గ్యాస్ చావా? ఓ గాడ్. 3వ తరగతి కూడా పాస్ కాని పెద్ద కోడలు గారు తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళని వాదిస్తే మనం ఎంఎస్సీ చదువుండి కూడా అవునక్క గారు మీరు చెప్పిందే కరెక్ట్ అని గొర్రెలాగా తలాడిస్తే అప్పుడు వాళ్ళకి మనం మంచి తోడికోడలం అవుతాం. నాన్ సెన్స్. చివరిగా నేను ఒక మాట చెప్తున్నా, నాకే గాని అలాంటి ఉమ్మడి కుటుంబం దొరికితే అత్తగారి పెత్తనాన్ని చీల్చి చెండాడుతా, తోడికోడళ్ల తాట వచ్చి చెప్పులు కుట్టించుకుంటా. హలో, ఉమ్మడి కుటుంబం అంటే నువ్వెందుకు షాక్ అయ్యావు? అదే నాకెందుకు షాకు? నాకేమన్నా 2 అన్నలా 2 వదినలా ఒక తాత. అయినా నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు నాలాగే అనాథవని. ఎస్ అనాథనే. పెళ్ళయ్యేదాకా అనాథనే. అంటే అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఉంటావుగా, అది గుర్తుందా? 1991 జనవరి 3rd నువ్వు నా చేతిని ముద్దు పెట్టుకుంటాను అన్నావు. కానీ 1994 లో కుదరదు అని చెప్పాను. అంటే 3 ఏళ్ల తర్వాత. కావాలంటే 1996 మార్చ్ 14th నువ్వు నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పాను. అయినా ఇప్పుడు ఎందుకులే 1996 అంటే ఈ రోజు. ఆకాశం పందిరి కింద ఉయ్యాల ఊగేద్దామ మైనా మైనా మైనా. చంద్రుడి మీదే పాడేద్దామా నైనా నైనా నైనా. ఈ చలిలో కౌగిలిలో ఇచ్చే పెదవుల విందు. కంగారు వద్దంట కమ్ముకుపోయే ముందు. ఇంకా వేధించాలా? ఆకాశం పందిరి కింద ఉయ్యాల ఊగేద్దామ మైనా మైనా మైనా.
చెయ్యమంది శృంగారం కసి వయసూరారం అంటూ చెలి ఒడిలో చిటికేస్తే బొడి దుడుకు పనులు కంటూ సొగసులనే దాచేస్తే వదలదే వదలదే బాల గడసరి మదనుడి బల ఆకాశం పందిరి కింద ఉయ్యాల ఊగేద్దామా నైనా 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 అరే హైనా 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 ఎట్టాగా ఉన్నాడే ఒళ్ళు ఒళ్ళు తాకుతుంటూ లమ్మి ఏదేదో అవుతాడే చిట్టి కొంగు చుట్టుకుంటే చిన్నమ్మి పసి ఎదపై వాలే వేళ ఏకసినదో చీరు జ్వాల అణు అణువు కలిసే వేళ వలు వలతో పనియేలా తరగని తమకపు తలుపులు తెరిచిన ప్రియ ఆకాశం పందిరి కింద ఉయ్యాల ఊగేద్దామ మైనా 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 హైనా 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 ఏకంగా చంద్రుడి మీదే ఈలేలో పాడేద్దామా నైనా 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 హైనా 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 ఈ చలిలో కౌగిలిలో ఈ చేయి పెదవుల విందు కంగారు వద్దంట కమ్ముకుపోయే ముందు ఇంకా వేధించాలా అరే బోలో బోలో బాలా చాలా 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 అరే బోలో బోలో బాలా ఏమన్నా మేము ఏమన్నా అదేదో ఈగలు తప్పుకుంటే ఈగల కింద పంపొస్తే నిన్నటి వరకు అన్నదమ్ముల్లా హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి ఇప్పుడేంటి ఇలా కొట్టుకుంటున్నాయి ఎవరు ఫిట్టింగ్ పెట్టారు కొంపతీసి మా అక్కయ్య ఊరి నుంచి రాలేదు కదా వచ్చేసాను తమ్ముడు అయ్యో అయ్యో కుక్కల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా అబ్బే లేదు ఓ కుక్క కన్న వేసి ఇంకో కుక్కను పిలిచాను అంతే ఆహా జంతువుల మధ్య కూడా ఫిట్టింగ్ పెట్టావా నా ఫిట్టింగ్ సిస్టరు అవును మన పక్కింటి తోడికోడలు ముచ్చటగా విడిపోయారా లేదు బాగానే ఉన్నారు వద్దు సిస్టర్ ఇంత ముందు ఇంట్లో నువ్వు పెట్టిన ఫిట్టింగ్ వల్లే కదా ఆ ఇంటి యజమాని తన్నకుండా తరివేశాడు ప్లీజ్ సిస్టర్ ఆ ఇద్దరు తోడుకోళ్ళ మధ్య ఫిట్టింగ్ పెట్టదు ఆ పార్వతి పెళ్లిలో ఆ మహాలక్ష్మి నన్ను అవమానించి బయటికి గెంటేసింది వాళ్ళిద్దరి మధ్య ఫిట్టింగ్ పెడతా వాళ్ళిద్దరిని వేరు చేస్తా వస్తా నిన్ను అమ్మా లక్ష్మి నువ్వా రా. ఏంటమ్మా ఈ దారుణం చెరుగ్గడలా ఉండేదానివి చీపురు పుల్లలా తయారయ్యావు నాకేమైంది బానే ఉన్నానుగా. అయ్యో పిచ్చిదానా రెండో కొడలు వచ్చా కూడా నీకు ఈ పని పాట తప్పలేదా రావడమే ఆలస్యం. ప్రారంభించావా? నాకు తెలుసమ్మా నువ్వు ఉట్టే అమాయకురాలివి నిన్ను బుట్టలో వేసి తెలివిగా నీ చేత అన్ని పనులు చేయించుకుంటుంది ఆ అలాంటిదేమీ లేదు. ఏదో చిన్న పిల్ల, ఇంటి పని వంట పని అట్టే రావు. రాకపోతే నేర్చుకోవాలి. నువ్వు మాత్రం అంట్లో అట్ల కాడలతో పుట్టావా? పైగా చిన్నపిల్ల అంటున్నావు. నీకు తనకి పట్టుమని 10 నెలలు కూడా తేడా లేదు. పిచ్చి పిల్ల, నువ్వు అప్పుడే అలసిపోయి అవ్వలా తయారయ్యావు. ఆవిడ గారేమో సెంట్లు, స్ప్రేలు, లిప్స్టిక్లు. ఒళ్ళు వంగదు, అడుగు పడదు, వయసు తరగదు. అమ్మగారికి ఇడ్లీలండి. ఈ టాక్ ఇంకా కట్టవలేదా? అంతా నువ్విచ్చి నలిసే. నువ్వెక్కడ తిండి తక్కువ పెడతావోనని సియ్యేడిని పెట్టుకుంది. ఒక పని చేస్తావా? నువ్వు నోరు మూసుకుని బయటికెళ్ళు. వెళ్తానమ్మా. నీ పప్పులు అక్కడ ఉడకవు గానీ దాదా చెప్తా. ఆహా
ఆహాహాహా. ఏమి గ్లామరు, అందానికే అసూయ పుట్టించేంత అందం. మీరు నేనమ్మా పాపని, నీ పక్కిల్లే. నీ పెళ్ళప్పుడు నేనే దగ్గరుండి. రండి పర్వాలేదమ్మా, పర్వాలేదు. ఏమ్మా, నీకు నీ తోడి కోడలికి ఏమైనా తేడా వచ్చిందా? అబ్బే అలాంటిదే లేదే. లేదని నువ్వంటున్నావు. ఆ మహాతల్లేమో అనవసరంగా నీ మీద నాలుగు పారేసుకుంటుంది. భలేవరే, ఆ కిందకి అలా అంటుంది. అయ్యో పిచ్చిదానా, ఎప్పుడు చూసినా నీ అద్దం, నీ దువ్వెన, నీ అందమే నీకు ప్రపంచం అయిపోయింది గాని అలా గడప దాటి బయటకు వచ్చి చూడు. నీకింటి పనులే రావంట. మీ ఆయన కాఫీ కలిపివ్వడం కూడా చేత కాదంట. ఎప్పుడు చూసినా లిప్స్టిక్ రాసుకుని షోకేస్ లో బొమ్మల 24 గంటలు కూర్చుంటావంట. అలాగందా? ఆ, కావాలంటే నువ్వు పూసుకో అన్నా. అసలు సంసార పక్షంగా ఉండే స్త్రీలకి లిప్స్టిక్ ఎందుకండి? కాపురానిక వ్యాపారానిక అంది. అమ్మగారు పాలు రెడీ. వీడొకడు తోకలాగా అమ్మగారు పాలు, అమ్మగారు నా నెత్తి, అమ్మగారు నా బొందని. అమ్మగారి కాలు వంకరా చెయ్యి వంకరా వంటగదికి వచ్చి తీసుకెళ్లలేరా? ఇవన్నీ మీ అక్కగారే అన్నారమ్మా. అదేంటి పార్వతి, అడిగితే నేను కల్పించేదానిగా. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది. అయినా నాకేమైనా చెయ్యొంకరా కాలొంకరా? హాయిగా ఎప్పుడు సరదాగా నవ్వుతుండే అక్క చెల్లెలని ఒకళ్ళు నవ్వితే ఒకళ్ళు ఏడ్చేలా చేశావు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎన్ని ప్రళయాలు జరగబోతున్నాయో, ఏం జరుగుతుందో దేవుడా. అయినా లక్ష్మి గుడికెళ్ళి 3 గంటలైంది. ఇంతసేపు ఏం చేస్తుంది అక్కడ? నువ్వేంటి ఆకలేస్తే వేలు కొడుకు తింటావు? పోరా వెదవా. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఊరుకోమా ఊరుకో. ఏమిటో కర్మ, ఇంట్లో కాసిన కాఫీ నీళ్ళు కాసిచ్చే ఆడదిక్కు కూడా లేదు. బిస్కెట్ ఎవరా? ఎంతైనా పెద్దోదినే ఒక్క క్షణం ఇంట్లో లేకపోతే కాళ్ళు చేతులు ఆడవు. అర్జెంట్ గా ఒక కుక్కడి కాఫీ నీళ్ళు తాకపోతే తల బద్దలైపోతున్నాం. ఒరేయ్, పక్కన బాబాయ్ హోటల్ నుంచి కనీసం కాఫీ అని పట్టరా. అక్కర్లేదు, ఫిల్టర్ కాఫీ నేనే చేశాను. మంచి పని చేసావమ్మా. వదిలే, నువ్వు కాఫీ పెట్టావా? ఏ చేయకూడదా? తీసుకోండి. వాసన వదిలిపోతుంది. తాగితే అమృతమే. ఎలా ఉంది? అరగంటలో వంట కూడా రెడీ చేస్తాను. సూపర్. వంట రెడీ. ఓరి నాయనో, కాఫీ కషాయంగా ఉండి కడుపంతా చెడిపోయింది. ఈ పిండా కూడా తింటే నాకు పిండం పెట్టాల్సిందే. ఒరే బాబు, మీరు భోజనం. అదేమిటో అన్నయ్య, నాకు అస్సలు ఆకలి కావట్లేదు. నువ్వు తినరాదు? భలేవరే, ఇవాళ నేను అసలు ఏం తినకూడదురా. శనివారం కదా, పచ్చి ఉపవాసం. అమ్మయ్యా వచ్చేసా, రక్షించాం. దేవుడి దేవల్ల గుళ్ళు ఆలస్యం అయిపోయిందండి. తాతయ్య 2 నిమిషాలు వంట చేసేస్తాను. అలాగేనమ్మా. నువ్వు వంటగదికి ఎందుకు వెళ్ళు? వంట చేయడానికి. వంట పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఏంటా చూపు? నూనెలో నీళ్లు పోసి సాంబార్ నా నెత్తి మీద పోసి బస్తాడు బియ్యం తడిపేసి నెలకు సరిపడే సామాన్లన్నీ పాడు చేసావు. ఎంత డబ్బు దండగా. ఇంకోసారి వంటగదిలో అడుగు పెట్టావంటే దేవుడి దేవుళ్ళ కాళ్ళు వెరకొడతాను. ఆగు. నువ్వు తినే తిండి, వండుకునే గ్యాసు, ఇంట్లో సామాన్లు ఇవన్నీ మాయ కష్టార్జితమేనే. నీ మొగుడు వచ్చే జీతంతో ఇంట్లో ఫెనాల్ కూడా రాదు. పార్వతి, ఏదో డబ్బు దండగైందంటున్నావుగా, తీసుకో. ముష్టి వాళ్ళకి వేసి అనుకుంటాను. ఏమన్నా? మా అమ్మ అన్న దాంట్లో తప్పే ఉంది. ఎవరే నీకమ్మ? చిన్న పెద్ద లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? మాట్లాడతావా? ఇంకోసారి అలా మాట్లాడతావా? చిన్నపిల్లలు మాట్లాడే మాటలా ఇవి? ఎవరు నీకు నేర్పొద్దు? నా మీద కోపంతో పసిబిడ్డను ఎందుకు కొడుతున్నావు? నా ఇష్టం, నేను కొడతాను, అవసరమైతే చంపుతాను. ఇది నా బిడ్డ. చేతనైతే నువ్వు ఒక బిడ్డను కను. నాకు బిడ్డ లేరనేగా అదే నన్ను మాట్లాడినా ఊరుకోవాల్సి వచ్చింది.
పాపిష్టిదని దాని మీద కోపంతో అనవసరంగా పసిబిడ్డ మీద చేయి చేసుకున్నాను. ఏదో పిల్లలు లేరు కదా అని దీని దగ్గర ఉనిస్తే చూడండి నా బిడ్డని ఎలా తయారు చేసిందో. నాకు పిల్లలు లేకపోతే అది నాదే తప్పు. అన్నయ్యకి జీతం చాలదని, తమ్ముడికి ఉద్యోగం లేదని, ఇప్పుడప్పుడే బిడ్డలొద్దని వేరేగా నా బ్రతికిలా చేసింది. ఎంత మీకు జీతం తక్కువ అయితే మాత్రం అలా అంటుందా? మీ తమ్ముడేమో విశ్వాసం లేకుండా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డాడు. వాడికి ఎంత చాకరీ చేశాను. వాడి ఎంగిలి ప్లేట్లు కడిగాను, బట్టలు పర్వాలేదులే లక్ష్మి. ఇప్పుడు ఏమైంది పోనీ? ఏమిటండి పర్వాలేదు? నన్నేమన్నా అంటే మీరు ఊరుకుంటారేమో కానీ మిమ్మల్ని ఒక్క మాట అన్నా నేను తట్టుకోలేను. అదేంటి లక్ష్మి అలా నేసావు? నేను మాత్రం ఏమన్నా అంటే నేను ఊరుకుంటానా? చెప్పు తీసుకొట్టను. కొట్టలేదే. రేపటి నుంచి ఏమన్నా అన్ని కొట్టలు లేదు చూద్దు అని. అంటే ఇప్పుడు దాకా నువ్వు చాలదా? అయితే ఎప్పుడే తెలిచేస్తాను. గోపాలకృష్ణ, గోపాలకృష్ణ బయట రా. ఏంట్రా? నిన్ను చెప్పు తీసుకొట్టాలరా. ఓహో, రేపొద్దున కొడుదు గాని అసలే పారు అప్సెట్ అయింది. ఆగరా. ఏంట్రా మాట్లాడుతుంటే మర్యాద లేకుండా లోపలికి వెళ్తావు? వదలరా. ఇంకోసారి నీ పెళ్ళాన్ని నా పెళ్ళాన్ని ఒక్క మాట సహించదు లేదు. చేయండి. నా తల్లి ముందే నా మొగుడు మీద చేయి చేసుకుంటే నేను సహించను. ముందు ఆయన తమ్ముడు, ఆ తర్వాత నీకు మొగుడు. నీతో ఎవరు మాట్లాడలేదు, నువ్వు నోరు మూసుకో. నీతో మాట్లాడాలని మేము ఏం ఏడట్లేదు. రండి. ఆ రోజు పెళ్లి చూపులప్పుడే గోపాలకృష్ణ ఈ సంబంధం మనకు వద్దు అని చెప్పుంటే ఈ పిచ్చాచి మన ఇంటికి కోడలేదు. ఎవరే పిచ్చాచి? పక్కింటి మునగ చెట్టు మీద ఉందే అది. నీకు ధైర్యం ఉంటే నా మొహం మీద అనవే. నాకేమన్నా భయమా? ఇవి కారం కొట్టిన చేతులు. ఇవి కరాటేలో మెడలుంచిన చేతులే. పోవే పోవే పోవే. ఇక గొడవ నాకు వదిలేసాయి. మా బుజ్జిగాడు ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నాడు కదా, వాడికి నీకు తగ్గ పిల్ల అంటే నీకు నచ్చిన పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసావనుకో, ఇక వంట పని ఇంటి పని అంతా చూసుకుంటుంది. అప్పుడు నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇంట్లో ఏమన్నా గొడవలు వచ్చాయనుకో అది నీకు సపోర్టింగ్ గా ఉంటుంది. ఎలా ఉంది నా ఐడియా? సూపర్. నాకు నచ్చిన పిల్లను తోటికోడలుగా తెచ్చుకుంటే దాన్ని అడ్డం పెట్టుకుని ఈ వంట లెక్కకు బుద్ధి చెప్పచ్చు. వెరీ గుడ్. అర్జెంట్ గా తమ్ముడికి సోప్ వేసి నీకు నచ్చిన పిల్లని చూసి పెళ్లి చేసేయి. అప్పుడు నువ్వు చెప్పిందే ఈ ఇంట్లో వేదం. మంచి రోజు చూసుకో, మంచి పిల్లనెంచుకో, మెచ్చుకోన పిచ్చి నాయనా. తగిన పిల్ల ఎవ్వరో వదిన నడిగి తెలుసుకో, లక్షణాలు తెలియ చెప్పనా. మరిదయ్యా మాటినవయ్యా, వినవయ్యా అనవయ్యా. మరిదయ్యా మాటినవయ్యా, చదువు సంజ సున్నా అయినా పని పాట వచ్చుండాలంటాను. ఇంచుమించు నాలా ఉంటే ఓకే అంటూ ఓటేస్తాలే నేను. ఇంటికి దీపమై ఉండాలయ్యా, వంటకి అంకితమై పోరాదయ్యా. మంచి రోజు చూసుకో, మంచి పిల్లనెంచుకో, మెచ్చుకోన పిచ్చి నాయనా. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను, నా పద్ధతి మార్చుకోను. ఏ బాధర బందీ ఉండని జంటని కోరుకున్నాను. నీ చిందర వందర ఉమ్మడి కొంపకి నేను రాలేను. నీ చేతులు పట్టుకుంటాను, అవి కాళ్ళను తోమంటాను. ఆ ఇంటి లిపాదికి నచ్చిన కోడలు నువ్వని చెప్పాను. నువ్వు కాదని అంటే అందరి మధ్యన పూలైపోతాను. ఓ గాడ్. సాగదు సాగదు నాటకం సాగదు. జీవితమే నాటకమని తెలుసుకో, అందులో నీ పోషను చూసుకో. తక్కిన గోలంతా మరిచిపో. నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నాను గాని ఈ పేపర్ మీకు సంతకం పెట్టు. నువ్వు ఒప్పుకోవాలి గాని ఏం చేయమన్నా చేసేస్తాం. అవును, ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకుంటున్నావేమిటి? ఏం లేదు, పెళ్ళైన తర్వాత మన ఇద్దరి మధ్య తేడా వస్తే దీన్ని పూర్తి చేసి నేను సంతకం పెట్టి ఈ విడాకుల పత్రాన్ని మొహాన కొట్టి వెళ్ళిపోతా. తేడా వస్తేగా. ముద్దు గుమ్మ చూడిది, ఒత్తికెంతో ఉన్నది, పెద్ద వదిన పోలికున్నది. ఆహా, సున్నితంగా ఉంటది, కన్ను చెదురు చిన్నది, చిన్న వదిన స్టైలు ఉన్నది.
వదినమ్మా నీ చెల్లెలి బొమ్మ కనవమ్మ ఓ అనవమ్మ వదినమ్మా నీ చెల్లెలి బొమ్మ ఓ చక్కని ఎత్తేశాను ఈ చుక్కని పట్టేశాను ఇక ఇద్దరి మధ్యన హద్దులు పొద్దులు వద్దు అంటాను నా ముద్దుల ముచ్చట వెంటనే వెచ్చగా తీర్చుకుంటాను ఈ తోటకు దయచేశాను ఇక ముందర వేచిన రోజులు మొత్తం మనవే అంటాను ఈ ఇంటికి ముద్దుల రాణిని నేనై ఏలుకుంటాను హే నాతోనే పంతాల నా సత్తా చూసారా మరి మరి సరి సరి నా పై చెయ్యి ప్రతిసారి నీ మెచ్చిందే నా మరిదికి మనోహరి లొంగుతానా లొంగుతానా నాతో పోటీకొస్తే ఎవరైనా లొంగుతానా లొంగుతానా నాతో పోటీకొస్తే ఎవరైనా ముందుంది మన ముందుంది మన ముందుంది పెళ్ళాల రాజ్యం కలబోతుంది పత్తుల ప్రపంచం ముందుంది మన ముందుంది మన ముందుంది పెళ్ళాల రాజ్యం అతో వా ప్రాప్స్యసే స్వర్గం చిత్వా వా భోజ్యసే మహీం. రజని ఏమిటి తల్లి ఇది? నోరుమై నీచుడా ఇక నువ్వు బ్రతకడానికి వీల్లేదు. అమ్మా తొందర బ్రతు, నా మాట విను. ఇంకేమీ వినన్రా. నా తల్లికి నువ్వు చేసిన ద్రోహానికి నిన్నిన్నాళ్లు వదలడమే నేను చేసిన పెద్ద తప్పు. నన్ను క్షమించమా, నీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించు. నిన్ను నేను కాదురా, ఆ భగవంతుడే క్షమించాలి. భగవంతుడా ఈయన్ని క్షమిస్తావా? వినపడ్డం లేదంట. నీ దగ్గరికే పంపిస్తాను, నువ్వే క్షమించు. సెక్యూరిటీ సెక్యూరిటీ సార్, ఆ అమ్మాయి కర్రా? ఏ అమ్మాయి సార్? హలో, నేను నాన్న రజనీని. నీకు 1,00,000 సార్లు చెప్పాను నన్ను నాన్న అని పిలవద్దని. జన్మనిచ్చిన వాణ్ణి తండ్రి అని పిలవకుండా త్రాష్టుడానికి ఎలా పిలమంటావు నాన్న? రజని, నీతో ఒక విషయం సీరియస్ గా మాట్లాడాలి. రేపు పొద్దున 10ంటికి గెస్ట్ హౌస్కి రా. అలాగే వచ్చేటప్పుడు నేను మీ అమ్మ కలిసి దిగిన ఫొటోస్ నెగటివ్స్ పట్రా. అలాగే. రామ్మ. గుడ్ మార్నింగ్ డాడీ. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఇంత తెలివిగల కూతుర్ని నేనే కన్నానంటే నా కెపాసిటీ మీద నాకే ముచ్చటేస్తాను. చూడు పాప, నాలో పరమాణువుతో పుట్టిన నీకేన్ని తెలివితేటలుంటే మరి నాకెన్నుండాలి? కానీ ఒకటి మాత్రం నిజం, మీ అమ్మ చాలా చాలా అమాయకురాలు. ఎందుకంటే నాతో గడిపిన ఆడాళ్ళందరూ కడుపు కాలు రాకుండా తమ జాగ్రత్తలు తమపడి సొమ్ము చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోయారు. కానీ మీ అమ్మ నువ్వు కడుపులో ఉండగా అభాషణ చేయించుకోలేదు, ఎవడో ఓడితో సెటిల్ కాలేదు. మా అమ్మ గురించి ఏమన్నావురా? ఎందుకు ఆవేశపడతారు? ఎప్పుడు ఆవేశపడాలో అప్పుడు ఆవేశపడాలి. చూడమ్మా రజని, నీ దగ్గర ఉన్న మా పెళ్లి ఫోటోలు నాకు ఇచ్చేయి. నాకు సాక్ష్యాలు మిగల్చడం అంటే మహాశయం. నా దగ్గర లేవు. మా అమ్మగా ఇచ్చేయి. లేవు. ఇచ్చేయమంటున్నానా? లేవంటుంటే
రేయ్, ఇప్పుడు ఆవేశపడాలరా లేవని చెప్పాను కదా. ఈ ఫోన్ నాకు డాడీ. హలో, నేను రజనిని. పోలీస్ స్టేషన్ దగ్గర నుంచేగా. ఒకవేళ 10 నిమిషాల్లో నేను రాకపోతే ఆ ఫోటోలు లెటర్లు విలేకరులకు ఇచ్చేయి. మా అమ్మ ఎంపీ గారు పెళ్లి చేసుకున్న ఫోటోలు రేపు పేపర్లో వచ్చేస్తాయి. అలాగే. ఏం లేదు డాడీ, నువ్వు ఇలాంటి వెధో పని చేస్తావని తెలిసే నా అరేంజ్మెంట్ నేను చేసుకున్నాను. హలో బావా, నేను చిట్టిని. ఇందాకోసారి ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తింది. ఎవరది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. ఏంటో ఫోటోలు, పోలీస్ స్టేషన్, విలేకరులు, ఒక్క ముక్క అర్థమై చాలేదు బావా. హలో హలో. అమ్మా అమ్మా అమ్మా, తలుపుతీ అమ్మా, నేను నీ దగ్గర పడుకుంటాను. అమ్మా, ఇక్కడ పడుకున్నావేంటమ్మా? ఎప్పుడొచ్చా? రాత్రే వచ్చాను. ఎంతసేపు కొట్టినా నువ్వు తలుపు తీనే లేదు. నా మీద కోపమా? లేదమ్మా, లేదు. లోపలికి వెళ్తారా? మనిషి నాక రోషం ఉండాలి. వంట చేసేటప్పుడు కాస్త ఉప్పు ఎక్కువ వేసుకో. అమ్మా అమ్మా, నన్ను వదిలు. అమ్మో 8 అయింది. సరు లే. చూడమ్మా, మనలాంటి ఆడవాళ్ళు ఇలా పొద్దుపోయేదాకా పడుకుంటే దేవుడి దేవుళ్ళ ఇంటికి శని పడుతుంది. అయినా నాకు తెలుసులే, మా మరిదిగా నేను వదిలిపెట్టుండడు. ఇంకెందుకు 3 రాత్రులు అయిపోయాగా. రేపటి నుంచి మీ ఇంట్లో లాగే తెల్లారుజాము 4 గంటలకు లేసి ఇల్లు ఊడ్చి, ముగ్గు వేసి, అంట్లు తోమి, బట్టలు ఉతికి. స్టాప్ స్టాప్ స్టాప్. నేను తెల్లవారుజామున 4 గంటలకే లేచి? ఓ గాడ్! ఎందుకలా నవ్వుతుంది? నవ్వదా మరి? వాళ్ళ ఇంట్లో తెల్లవారుజామున 2 గంటలకే లేచి అలవాటు. నువ్వు 4 గంటలు అటుంటే నవ్వుకుంటే ఏం చేస్తుంది? అంతేనా? సరస్వతి ఇలా నవ్వుతుంటే నా గుండెలో రాయి పడింది అనుకో. ఎక్కడ తను కూడా పార్వతిలా తయారవుతుందేమోనని. అమ్మయ్య. బుజ్జి, నీకొకటి ఇవ్వనా? చిలిపి వంటిట్లో ఏమిటి? గుర్తుందా? సంతకం పెట్టావే, డైవర్స్ పేపర్స్. మొగుడికి తమలపాకులు ఇచ్చినంత ప్రేమగా విడాకులు ఇస్తానంటుంది ఏమిటి? सबसे पहले सुनिए सविता साथी की आवाज में గదో హిందీ అర్థం అవదు చావదు. ఆకాశవాణి కడప కేంద్రం ఇప్పుడు భక్తి గీతాలు వింటారు. చూసా వదిన, నీ చెల్లెలు చేసిన పని. వేకోజామున 4 గంటలకే లేచి అచ్చం నీలాగే ముగ్గేసింది. అది తెలుసు, కానీ టిఫిన్ కూడా ఇంత తొందరగా చేస్తుంది అనుకోలేదు. కనీసం ఇడ్లీ పిండి కూడా రుబ్బకుండా దేవుడి దయ వల్ల. అదే అదే సరస్వతి స్పెషాలిటీ, ఇన్స్టెంట్ ఇడ్లీ. పొద్దున్నే లేచి పనులన్నీ చేసింది కదా, పాప అలసిపోయి ఉంటుందని నేనే 1 గంట పడుకోమన్నాను. దీని శుభ్రంతో చచ్చిపోతున్నాను వదిన. 1 గంట పడుకున్నా సరే మళ్ళీ పడుకోవాలా? అలాగే ఉండాలి. అమ్మయ్య, దేవుడి దయ వల్ల ఇన్నాళ్ళకి ఈ ఇంటిని నన్ను అర్థం చేసుకునే అమ్మాయి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. బుజ్జి, అదిరిందోయ్. అచ్చం బాబాయ్ హోటల్ నుంచి తెప్పించుకుని తింటున్నట్టుంది. చిత్రం ఏంటో తెలుసా వదిన, సరస్సు కూడా వంటలు తన బాబాయ్ దగ్గరే నేర్చుకునింది. ఈ బాబాయ్ అంతా ఒకేలా వండుతారనుకుంటా. కానీ అంతకంటే విచిత్రం ఏంటో తెలుసా? పాల ప్యాకెట్ లోంచి పాలు తరగకుండానే ఫ్లాస్కులకి కాఫీ వచ్చేసింది. అయినా నువ్వు గోడ దూకి ఇడ్లీలు తెచ్చిన వాడివి, ఈ పాల ప్యాకెట్లు కూడా గోడ అవతలే పారేయచ్చుగా. నా బాత్రూంలో ఎందుకు దాయడు?
ఏదో ఒకటి. మొత్తానికి మూడో తోటకోడలి దెబ్బకి అక్క బాగానే ఫూల్ అయింది. आज मैं बहुत खुश हूँ. బుజ్జి కొంచెం కాఫీ ఇస్తావా? వస్తున్నా. నేను ఇంట్లో నుంచి బయటికి రావడం ఇదే మొదటిసారి. నేను అంతే. నేను నీతో తిరిగినట్టు మా నాన్నగారికి తెలిస్తే ఇలా కొడతారు. కొట్టినా తిట్టినా నువ్వే నా ప్రాణం. కావాలంటే మీ నాన్ననే ఎదిరిస్తా. దీనికి ఎందుకు కొట్టడం? ఊరికే అన్నానులే. నేనేమన్నా కొట్టావు? నాకేం భయం లేదు. ఎందుకు కొట్టావు? నువ్వు కొట్టలేదు నేను కొట్టా. నీకోసం ఎంతో కష్టపడి ఐస్ క్రీమ్ తీసుకొచ్చా, తిను. నేనంటే ఎంత ప్రేమండి. ఎందుకు ఐస్ క్రీమ్ కింద పడేశావు? వీడు మమ్మల్ని కొట్టాడు. అవును, వీడు మమ్మల్ని కొట్టాడు. వీడెవడో పిచ్చాడు అన్నాడు, కొట్టండి. నేను మిమ్మల్ని కొట్టలేదు, ఈగల్ని కొట్టా. ఈగల ద్వారా మీకొచ్చే వ్యాధుల నుంచి కాపాడాను. నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా. ఏ బాబు చదువుతున్నావా? అమ్మో, వీడితో పెట్టుకోకూడదు, బూతుల పంచాంగం విప్పుతాడు. తాతయ్యకి అప్పుడప్పుడు మనవరాళ్ళ మీద ప్రేమతో 500 రూపాయల చీరలు ప్రెజెంట్ చేయడం అలవాటు. నీకు ఇష్టం వచ్చిన చీర సెలెక్ట్ చేసుకో. ఓ 500 రూపాయల చీర నా మొహాన్ పడేయమని చెప్పండి చాలు. ఓ గాడ్, నచ్చినా నచ్చకపోయినా 500 రూపాయల చీరే తీసుకోవాలా? అది మీ ముగ్గురికి సమానంగా. ఓహో, కేంద్ర బడ్జెట్ అలా ఆదేశించిందా? ఏవయ్యా, ఆ 1000 రూపాయల చీరలు ఇటువు. సరు ఇవేం బాలే కదూ? బానే ఉన్నాయి. బట్ సరు, తాతగారు 500 రూపాయలే ఇస్తారు, మిగిలిన 500 మీరివ్వండి. బాగుండదేమో. ఏది బాగుండదు, ఎవరికి బాగుండదు. చూడండి, ఒకరి కోసం మనసు చంపుకోవడమో, మరొకరి కోసం అడ్జస్ట్ అయ్యి త్యాగాలు చేయడమో నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఏదో తేడా వచ్చింది. కరెక్ట్ గా చెప్పావురా బక్క విధవా. ఏమయ్యా, కెమెరా అంతా రెడీయా? రెడీ సార్. ఎంపీ గారు మేకప్ వేసుకుంటున్నారు. మొదటి ప్రశ్న, మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకర్రెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయి. మిమ్మల్ని మీ పార్టీని తిడుతున్న ప్రతిపక్ష నాయకుడు ముఖర్జీ గారిపై మీ అభిప్రాయం? వాడు ఉత్త ఎదవ. వాడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. డాడీ, ఈ ఇంటర్వ్యూతో నువ్వు దారుణంగా ఇరుక్కుపోయావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎంపీ గారితో ఇంటర్వ్యూ చేశారు కదా, క్యాసెట్ రెడీ అయిందా? నేను ఎంపీ గారి పిఏని. నన్ను ఒకసారి చెక్ చేయమన్నారు. ష్యూర్. హై బ్యాండ్ ఎడిటింగ్ ఏనా? మీకు టీవీ ఎడిటింగ్ తెలుసా? ఆపరేటింగ్ కూడా వచ్చు. అయితే మీరే చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీరు అరికట్టబోయే 3 అక్రమాలను చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా సహాయ అందరినీ చూడమని చెప్పండి, ఎవరు మిస్ కాకూడదు. సీఎం గారు కూడా చూస్తున్నారట. ఉమాపతి గారు, క్యాబినెట్ లో హోమ్ గ్యారంటీ. హోమ్ లో ఏమొస్తుందా బావా? ఫైనాన్స్ మినిస్ట్రీ. సర్లేరా, పెద్దవాళ్ళు ఏమిస్తే అది తీసుకుంటాం. అడుగుతామా? ముఖాముఖి ఈనాటి కార్యక్రమంలో సంచలన వ్యక్తి ఎంపీ శ్రీ ఆకుల ఉమాపతి గారితో పరిచయం. మీరు కేబినెట్ మంత్రి కాబోతున్నారని విన్నాం. అదే జరిగితే మీకున్న 3 అర్హతలు చెప్పండి. 3 దొంగతనాలు, దొంగ ఓట్లు, దొంగ సారా. మన రాష్ట్రంలో పేరు మోసిన గుండా నక్సల్స్ నాయకుడు గోపాల్ దాస్ మీద మీ అభిప్రాయం? ఆయన చాలా గొప్ప వ్యక్తి. మా ఇద్దరి మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చేసే ప్రతి పని వెనకాల
నా సహాయ సహకారాలున్నాయి. ఏంటండి సమాధానాలు? అయినే అనలేదంటే బాబు. నువ్వన్నయ్య బావా? అబ్బా సమాధానాలు నాయరా, కానీ వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఈగావు. మీ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులైన శంకరెడ్డి గారిపై మీ అభిప్రాయం? ఆడుత్త ఎదవ, ఆడెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తున్నాడో నాకు బాగా తెలుసు. త్వరలో వాడి గుట్టు రట్టు చేసి ఈ ప్రజల చేతే వాడిని చెప్పు తీసుకుని కొట్టేలా చేస్తాను. రామచంద్ర, ఇది నేను అనలేదురా బాబు, ఎవరన్నా ఆపేయండిరా, ఆపేయండిరా. పార్టీ పరువు తీసావు కదయ్యా, వదండి. చిచి, నీకు మినిస్టర్ ఇవ్వడం కాదు, పార్టీ నుంచే పీకేస్తాం. బావా, చీఫ్ మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి ఫోన్. ఎంపీ ఉమాపతి, ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి, ఎంపీ ఉమాపతి. మమ్మల్ని కార్తీరా వెళ్ళి సీఎం గారి కాలం ఇవ్వడం. పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని, పార్టీ నుంచి ఎంపీ ఉమాపతిని. ఈ రోడ్డు రివర్స్ చేయి. పంచదార లేదు, బియ్యం లేవు, పామాయిల్ అడిగినా లేదు. ఎందుకయ్యా రేషన్ షాపు మూసేయచ్చుగా? మీకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉందనగా ఎలా చేస్తున్నారు? అవునమ్మా, ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా ఇవ్వను. ఏం చేస్తారు? ముందు మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళండి. వీడెక్రమాన్ని అరకెట్టే వాళ్ళే లేరా? ఏమండి, కొంచెం పంచదార ఉంటే ఇస్తారా? ఈగలు పట్టుకోవాలి. వెళ్ళవయ్యా, కార్డు ఉన్న వాళ్ళకే సరుకులు లేవు. ఈగలు పట్టుకోవడానికి పంచదార కావాలంట. వెళ్ళి కొన్ని చిన్న బెల్ల ముక్క ఉండే. అయ్యా అయ్యో వద్దండి, వాడు పెద్ద రవిడి. గోడౌన్ సరుకుంచుకొని లేదన్నా. వాళ్ళకి కావాల్సిన సరుకులన్నీ ఇచ్చేస్తాను. నన్ను మాత్రం చెప్పొద్దు, చెప్పొద్దు, చెప్పొద్దు. 7, 8, 9 చాలా దొరికినాయి. साला को गंदा कर देती है, असल बिगड़ा हुआ लड़का है। तुम क्या चाहती हो सबके सब बिगड़ जाए? तो क्या यही चाहती कि मछली वो यहाँ से चली जाए? लोग छूटेंगे नहीं मुझसे। यहाँ अपना बनकर नहीं रह सकती तो जा जहाँ तेरी मर्जी है. క్రికెట్ వస్తుంది. అంత మంచి సినిమా వస్తుంటే ఎందుకు చేంజ్ చేసావు? నాకు హిందీ రాదు, పైగా జీ అంటే ఎలర్జీ. మరి బుజ్జి నువ్వు హిందీ ఎంఏ అన్నాడు. అన్నాడా? ఓర్ ఫెలో, నా గురించి లేనిపోయిన బిల్డప్లు ఇచ్చి మిమ్మల్ని పెళ్లి కొప్పించినట్టున్నాడు. కమాన్ యార్, నన్ను కాసేపు క్రికెట్ మ్యాచ్ చూడండి. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా జీ చూడటమేనా? నేను క్రికెట్ చూస్తాను. కుదరదు, ఇది నాది, నా మొగుడు కొనది. నీ మొగుడు కొన్నదైతే తీసుకెళ్లి నీ బెడ్రూమ్ లో పెట్టుకో. అంత కర్మేం పట్టలేదు, ఇక్కడే ఉంటుంది. ఇది కామన్ హాల్. అంత అవసరమైతే నువ్వు ఒక టీవీ కొనుక్కుని నీ బెడ్రూమ్ లో పెట్టు. బుజ్జి 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 ఏం చేస్తాడు? బుజ్జి ఏ బుజ్జి, ఏం చేస్తున్నారు? ఇదేంటి, బుజ్జి తెలుగులో పాడుతున్నాడు ఏమిటి? ఈ రౌండ్ లో ఎంత స్కోర్ లో ఉన్నారో చెప్తే. రాగం 70. ఏమిటిది? కనపడ్డా లేదా? నీ టీవీ మీద నా టీవీ. ఇది మా ఆయన కొనిచ్చింది. అయితే దాన్ని తీసుకెళ్లి నీ రూమ్ లో పెట్టుకో. కుదరదు, నువ్వే అన్నావుగా ఇది అందరికీ కామన్ హాల్ అని. ఇక్కడే ఉంటుంది. అసలు ఏమనుకుంటుందయ్యా మీ ఆవిడ? అవును. నన్నే ఇన్సల్ట్ చేస్తుందా? అవునవును. నేనెవరని తెలుసా? అవునవును. అసలు ఏ ఫ్యామిలీ నుంచి వచ్చానని తెలుసా? అవునవును. అసలు ఏమిటయ్యా అన్నిటికీ అవును అవును గంగిరితో తలుపుతావేమిటి? నేను ఎవరైనా వెరిమోహన్ అనుకున్నావా? అవునవును. మళ్ళీ అవును. అసలు ఏమైంది నీకు?
తుమ్మంట. ఇంకొకసారి నా విషయంలో ఎవరైనా జోక్యం చేసుకున్నారో ఈ ఇంట్లోంచే కాదు మీ మరిది గారి జీవితం నుంచి వెళ్ళిపోతాను. డైవోర్స్. దేవుడేవలో మోసపోయానా? నువ్వు మోసపోకూడదని అమ్మా నీకు ఇదంతా చెబుతుంది. అయినా నీ చదువు సంస్కారం ముందు వాళ్ళు ఏ పాటి? కరెక్ట్ అక్క. అసలు వాళ్ళ గురించి నాకేం చెప్పకమ్మా, నాకు బాగా తెలుసు. అయినా నువ్వేంటమ్మా మాటి మాటికి వేరే కాపురం పెడతా బయటికి వెళ్ళిపోతానంటావు. అలా వెళ్ళిపోతే ఈ ఆస్తుల నీ వాటా సంగతి ఏమిటి? పైగా మీ పెద్దక్క గారి పెట్టెలో లక్షలు విలువ చేసే మీ అత్తగారి నగలు పడి ములుగుతున్నాయి. మరి వాటిని ఏం చేస్తావు? సార్ డీడీ మార్చుకొచ్చాను. థ్యాంక్స్ రా తమ్ముడు. అన్న ఎప్పుడు తీర్చడానికి కరెక్ట్ గా డబ్బుతో రెడీగా ఉన్నావు. ఒరేయ్, అది మా మామగారు పంపించిన డబ్బురా. పర్వాలేదు లేరా. ఇదిగో నా మాట వినరా, అది మా పెళ్లి రోజుకి పార్వతికి నగలు కొనుక్కోమని పంపిన డబ్బురా. ఒరేయ్, అయ్యో అన్నయ్య, నా డబ్బులు నాకు ఇచ్చేయ్, ప్లీజ్. తమ్ముడు ఎప్పటి నుంచో చంద్రహారం చేయించుకోవాలని పార్వతి ఆశపడుతుంది. అది నాకు తెలుసు. నీ వదిలేమో అమ్మమ్మ చంద్రహారం తాకట్టు పెట్టి ఆపు తీర్చేయమంటుంది. అది నీకు తెలీదు. కాబట్టి బెస్ట్ ఐడియా ఏమిటంటే ఈ డబ్బు నాకు ఇచ్చేసామనుకో, అమ్మమ్మ చంద్రహారాన్ని సింపుల్ గా పాలిష్ చేయించి నీకు ఇస్తా. అదేమో తీసుకెళ్లి సింపుల్ గా నీ వైఫ్ కి ఇచ్చేయి. ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అయ్యో, అది పాలిష్ చేసిన పాతరగని పార్వతికి తెలిసిన, పార్వతి వేసుకున్నది తనదని వదిలికి తెలిసిన, అయ్యో నా డబ్బులు నాకు ఇచ్చా. తెలుస్తుందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్తే తెలుస్తుంది. చూడు తమ్ముడు, ఒకే రక్తాన్ని పంచు పుట్టిన అన్నదమ్ములు ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరికొకరు ఆదుకోకపోతే మన బంధానికి, అనుబంధానికి, ఆప్యాయతకి, అనురాగానికి, మమకారానికి అర్థం ఏమిట్రా? చాలు, అంత ఫీలింగ్స్ వద్దు. ఇదిగోండి చంద్రహారం. దేవుడి దయ వల్ల మీ అప్పులు తీర్తే అదే 10,000. కాదు, 30,000. కొత్తనగా షోరూమ్ లో కొత్త కంటే తడతడలాడిపోవాలి. అట్లాగే. ఎలా చేస్తావు ఏమిటో. బాగానే చేస్తాను. పారు ఏమిటండి ఇంత షాక్ ఇచ్చారు? షాకే మరి. సో బ్యూటిఫుల్. జాగ్రత్త, బెడ్రూమ్ లో మాత్రం వేసుకో, వదిలికి మాత్రం చూపించుకో. ఏడ్చినట్టుంది. అసలు చూపించాల్సింది ఆవిడకి. అయ్యో, చూస్తే అంతా తెలిసిపోతుంది కదా. ఏం తెలిసిపోతుంది? అదే ఆ మీద కడుపు మంటతో కావాలని కొన్నామని తెలిసిపోతుంది. మీరేమైనా అనుకోండి, నేను మాత్రం ఆవిడ ముందు వేసుకునే తీరుతాను. దేవుడా, ఏమండి పార తీసుకున్న చంద్రహారం మందిలా ఉందే. చిచ్చి, అదెలా ఉంటుంది? చంద్రుడు అమెరికాలోను అనకాపల్లిలోను ఒకేలా ఉంటాడు. అలాగే చంద్రహారాలు ఎక్కడ చూసినా ఒకేలా ఉంటాయి. నువ్వు సరిగా చూసావా? బాగా పాలిష్ చేసి ఉండాలి. అవునవును. మీకెలా తెలుసు? అమ్మేటప్పుడు బాగా పాలిష్ చేసి అమ్ముతారు కదా. కొనుక్కుంది కాబట్టి సరిపోయింది. అదే నాది కనుక అయ్యుంటే వంకాయలు తరిగినట్టు తరిగేస్తాను. నాన్నా, మా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫున సూర్యనారాయణ వృద్ధుల ఆశ్రమ సహాయార్థం ఏర్పాటు చేసిన ఈ కల్చరల్ ప్రోగ్రామ్ కి విచ్చేసిన మీకందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు ప్రోగ్రామ్ లో డాన్సర్ ఎవరైనా?
కోసమే అయిపోనా 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 నీ జీన్స్ ప్యాంటు నై చుట్టైనా పట్టైనా పట్టైనా పట్ట పట్ట నెక్కలొస్తున్నాయి మెళ్ళోకి వచ్చైనా వచ్చైనా లిప్స్టిక్ నై మిస్సమ్మ ముద్దినా ముద్దినా అయ్యో లిప్పు చిక్కు నీవైతే నీ హ్యాండ్ చిక్కునై పోనా అరగారే పచ్చ పెట్టకు చీకాకు ఓయ్ కుంట కిట్టమ్ము తన చూప చాలమ్ము అకోడ వయసుల్లో కోపాలు తగవమ్ము చంపకి ముద్దు పెట్టాలంట చేలో నాగలి పట్టాలంట యమ్మహరో రమ్య రమ్యారో లుకిస్తే లవ్ వచ్చేస్తది రో అరే గుమ్మహరో ముద్దుల గుమ్మారో ముద్దిస్తే మొదలే పోతాయి రో వద్దంట వద్దంట రమ్య చాలులే పొమ్మంట 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 పెరుగుతున్నది హై బీపీ హై బీపీ హై బీపీ టెస్ట్ చేసుకో చేజాపి 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 ఒప్ప వల్లైలా ఈ లైఫ్ ఇంకెలా యమ్మారో రమ్య రమ్యారో లుక్కిస్తే లవ్ వచ్చేస్తది రో గుమ్మా గుమ్మారో ముద్దుల గుమ్మారో ముద్దిస్తే మొదలే పోతాయి రో యమ్మారో రమ్య రమ్యారో లుకిస్తే లవ్ వచ్చేస్తది రో గుమ్మా గుమ్మారో ముద్దుల గుమ్మారో ముద్దిస్తే మొదలే పోతాయి రో నువ్వు టిఫిన్ తినకపోతే నష్టం లేదు. ఆ గదిలో కడుగు పెట్టామంటే కాళ్ళు విరగొడతాను. అమ్మాయి లక్ష్మి, ఇవాళ మీ అత్తయ్య పుట్టినరోజమ్మా. తెలుసు తాతయ్య, అందుకే దేవుడి దేవల్లా ఆవిడకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను. అంతేకాదమ్మా, మీ అత్తయ్య నీకు ఇచ్చిన నగలన్నీ ఇవాళ నువ్వు వేసుకుంటే నా కోడల్ని నీలో చూసుకుంటానమ్మా. అన్ని నగలా తాతయ్య? పోనీ అన్ని కాకపోతే చంద్రహారం ఒకటేసుకోమ్మా. అది అది తెగిపోయింది తాతయ్య. తెగిపోయిందా? కాదు, అబద్ధం. పెదనాన్న చంద్రహారం తాకట్టు పెట్టారు. వారు తాకట్టు పెట్టారు. అది గొప్ప పని చేశాడమ్మా. ఈ ఇంటి పరువుని బజారు పాలు చేశాడన్నమాట. ఈ ఇంటి పరువుకి ఏం కాలేదు. సింపుల్ గా నువ్వేం కంగారు పడకు. చేసిన సిగ్గుమాల ఫలితాలక నేనేమంత సిగ్గుమాలిన పని ఏం చేయలేదు. ఆ చంద్రహారం ఎక్కడికి పోలేదు. నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందే అదిగో ఆ గోపాలకృష్ణ పిల్ల మెళ్ళలోనే ఉంది. నాకు డబ్బు అవసరం అయితే గోపాలకృష్ణ దగ్గర తీసుకుని అది వాడికి ఇచ్చాను. వాడు సింపుల్ గా పాలిష్ చేయించి సింపుల్ గా వాడి భార్యకి ఇచ్చాడు. అది మూడో గంట వాడికి కూడా తెలియకూడదు. నీ మీద ఒట్టేసుకున్నా కూడాను. అదేంటో పరిస్థితి సింపుల్ గా సీరియస్ అయిపోయింది. శభాష్, అన్నదమ్ములు ఇద్దరు కలిసి నా దగ్గరే డబ్బు కొట్టేసి తెలివిగా నాకే సెకండ్ హ్యాండ్ అంటగట్టారనమాట. ప్లీజ్, ఇది వేసుకుంటే నా ఒంటి మీద జరలు పాకినట్టుంది. మీ ముష్టిది మీరు తీసుకుని నా డబ్బు నాకు పడేయండి. ఓ గాడ్, ఉన్నట్టుండి డబ్బులు అడిగితే బావలు ఎలా తెచ్చిస్తారు? అత్తగారు ఎంతో ప్రేమగా నగలు ఈవిడ గారికి ఇచ్చారంట.
ఈవిడ గారేమో పెద్ద బావ గారికి ఇచ్చారంట, ఆయన గారేమో చిన్న బావ గారికి అమ్మారంట. పాపం ఇప్పుడు చిన్నక్క గారికి అక్కర్లేదంట. ఏమిటి నాటకం? మర్యాదగా మా అత్తగారి నగలన్నీ తీసుకొచ్చి నాకు లెక్క చెప్పండి. నీకు లెక్కలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అవి నా నగలు. అయినా నువ్వెవరైనా అడగడానికి? నేను ఇంటి మూడో కోడల్ని కాబట్టి ఆ నగల మీద నాకు హక్కుంది. నిన్న కాక మొన్నొచ్చింది. అదే హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు నేనే తక్కువ. నాకు లెక్కలు చెప్పు. తీసుకోండి. నేను ఎవరిని మోసం చేసి బాగుపడ్డానో మీకు తెలియపోయినా మీ మొగలికి తెలుసు. పని మనిషిలా వాళ్ళకి చేసిన సేవలకి, రాత్రి బావులు ఈ ఇంటికి చేసిన చాకరికి దేవుడి దేవుళ్ళ పెద్ద కోడలుగా నాకు బాగానే సన్మానం చేశారు. ఈ ఏడుపులు పెడబొబ్బలతో ఉమ్మడి కుటుంబంలో మీరేం సాధించారు? ఓ గాడ్, ఇలా కొట్టుకు చేస్తూ కాపురాలు చేయడం కుదరని పని. తాతయ్య, ఈ ఇంటిని 3 భాగాలు చేసి ఎవరి వాటో వాళ్ళకి పంచేయడం చాలా మంచిది. మంచిదేనమ్మా, మంచిదే. నా 3వ మనవరాలు పేరులోనే కాదు, చదువులో కూడా సరస్వతి అని మురిసిపోయాను. లెక్కలో ఎంఎస్సి. కానీ నీ లెక్కలు ఇంటిని ముక్కలు చేస్తాయనుకోలేదమ్మా. చెప్పాల్సిన అవసరం లేకపోయినా అడిగారు కనుక చెప్తున్నాను. ఇది మీ అత్తమామలు సంపాదించిన సొత్తుగా నాదే, నా కష్టార్జితం. కష్టమో సుఖమో నేను చచ్చే వరకు మీరంతా కలిసి ఉంటేనే ఈ ఆస్తి అయినా వాటాలైనా, లేదా ఏ అనాథ శరణాలైన కూడా స్మరిస్తాను. ఒక క్షణం కూడా నేను ఇంట్లో ఉండను. నేను మాత్రం ఉంటానా? వీళ్ళందరితో కలిసి ఉండటం నా వల్ల కాదు. ఆస్తి అనాథ శరణాలయానికన్నా రాసుకోమని చెప్పండి. లక్ష్మి, ఇన్నాళ్ళు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకున్న నేనే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నారు. పదండి పోదాం. ఎక్కడికి? ఢిల్లీకి. మా నాన్నగారు మొత్తుకున్నారు ఎంచక్క ఇల్లరికి వచ్చేమని. విన్నారా? ఇప్పటికైనా మించిపోయింది లేదు. పదండి ఢిల్లీకి వెళ్ళిపోదాం. నీకు మీ అన్న వదిలే ముఖ్యం అనుకుంటే మీరంతా ఇక్కడే ఉండండి. నా చేతిలో ఉన్న డిగ్రీతో ఉద్యోగం సంపాదించుకుని ఏ హాస్టల్లోనే ఉంటాను. సరు మరీ అంత తొందరపడితే ఎలా? వారం రోజులు నాకు టైం ఇవ్వు. వారం రోజులా? ఈ లోపల ఎవరి కాళ్ళలో పట్టుకుని ఆగిపోయిన ప్రమోషన్ తెచ్చుకున్నాను అనుకో, జీతము పెరుగుతుంది, మనం ఉండడానికి క్వార్టర్స్ దొరుకుతుంది. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు. సరే, వారం రోజులు టైం ఇస్తున్నాను. చాలు. నేను వారం రోజుల్లో ఢిల్లీకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకొస్తాను. అప్పుడు మనం గొడవ పెట్టుకు వెళ్ళిపోయామన్న బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుంది. ప్రామిస్. కసం ఒట్టు నీ మీద. గ్యాస్ స్టవ్ ఉంటే సరిపోదు, చేతిలో విద్య ఉండాలి. నాకే నా చేతిలో బుక్ ఉంది. కాపురల్లో ఎసరు పెట్టినంత తేలిక కాదు వంట చేయడం అంటే. పరీక్షలో కాపీ కొట్టడం చూశాను గాని ఇలా వంటగదిలో కాపీ కొట్టడం ఎక్కడా చూడలేదు. మీరు చూసారా? ఇద్దరికి సరిపోవాలంటే కనీసం 4 గరిటెలు కారం వేయాలి. 1 2 3 4. గోపి, బుజ్జి, ఈ రోజు మీ పని గోవింద. చావండి. ఏమిట్రా ఇది? పార్వతి తన గదువుకి హాల్లో వేసింది, లక్ష్మమ్మ పార్వతి మొహాన్ని వేసింది. ఇది బెళ్ళవు సరే సరే, ఊళ్ళో కుప్పంతా తీసుకొచ్చి నా మొహాన్ని వేసింది. ఏమిట్రా ఇది? ఇది వాళ్ళ గది కాదు కదా, కామన్ హాల్. అంటే ఎవరన్నా ఊడ్చేది నేనా? తప్పదు మరి, ఇది నీ కష్టార్జితం కదా. ఒకే వంటగదిలో 3 కుంపటి. అయినా ఈ ముసలాడికి తిండి పెట్టే దిక్కులేదు. లక్ష్మి, పార్వతి, సరస్వతి. ఇక ఈ ఇంటిని కాపాడే ఆ దేవత ఎవరు? తాతయ్య గారు, ఎవరమ్మా నువ్వు? నా పేరు రజని అండి. ఈ రోజే కొత్తగా మీ పక్కింట్లో దిగాను. ఏదైనా శుభకార్యం తలపెట్టి కొత్తింట్లోకి అడుగు పెట్టినప్పుడు పాలు పొంగించాలని మా అమ్మ చెప్పేది.
సమయానికి పాలు దొరకలేదు. ఓ గ్లాసు డిప్పిస్తే సాయంత్రం తిరిగిచ్చేస్తాను. లేదను అమ్మ, ఆ మాత్రం దానికి మళ్ళీ తిరిగి ఇవ్వాలా? ఉండమ్మా. అమ్మా లక్ష్మి, ఒక గ్లాస్ పాలు తీసుకురా అమ్మా. నా చేయి ఖాళీగా లేదు తాతయ్య. పార్వతి, బిజీగా ఉన్నాను తాతయ్య. సరస్వతి, నువ్వైనా ఒక గ్లాస్ తీసుకురామ్మా, పక్కింటమ్మా వచ్చింది. వేరే ఇల్లు చూసుకోమని చెప్పండి. అమ్మా, ముగ్గురు మనవరాళ్లున్న ఇల్లు మురిపాలకు కొదవుండదనుకున్నాను. చివరికి పాలకు కూడా ఇంత కష్టం అవుతుంది అనుకోలేదు. పర్వాలేదు, వెళ్ళొస్తాను తాతయ్య గారు. నమస్కారం. నమస్కారం. బాగున్నారా మామగారు? నాకేమమ్మా, హాయిగా ఉన్నాను. కానీ మా అందరి కష్టాలు తీరుస్తున్న దేవత లాంటి మీ అమ్మగారిని చూస్తుంటే. మీరందరూ ఉండగా మా అమ్మకి ఏం అవదో. ఇప్పుడు ఎలా ఉందమ్మా? తాతయ్యని కలిసావా? ఎలా ఉన్నాడమ్మా? నీలాంటి కూతుర్ని దూరం చేసుకున్న తండ్రికి భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కళ్ళారా చూసొస్తున్నాను. ఏమిటమ్మా నువ్వనేది? ఆయనకి ప్రాణం కంటే పరువు మర్యాదలే ముఖ్యం అన్నావు కదా. ఈ రోజు తన మనవరాళ్లే ఆయనకి ఇస్తున్న గౌరవ మర్యాదలు చూస్తుంటే. అమ్మా రజని, దయచేసి అలా మాట్లాడొద్దు. నా కరువ కొద్దీ నా జీవితం ఇలా అయిపోయింది. నీకు తండ్రి ఉన్నాడని, తాతయ్య బతికే ఉన్నాడన్న విషయం ఇన్నాళ్ళు దాచిపెట్టి ఇప్పుడు చెప్పింది. నువ్వు అనాథవి కావు, ఎప్పటికైనా వాళ్ళకి దగ్గరవుతావన్న ఆశతోనే కాని వాళ్ళ మీద ఇలా పగా ద్వేషం పెంచుకోవాలనే ఉద్దేశం మాత్రం కాదు. అమ్మా, ఎటువంటి పరిస్థితుల్లోనూ నా తండ్రి మాత్రం అనాథ కాకూడదు. నాకు ప్రమాణం చేయి.